కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలము మనము దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యం విందాం. దైవ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సుధబడిన ఈ వచనాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. దైవజుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులను ఉద్దేశించి వ్రాసిన ఈ పత్రికలో ఎన్నో అమూల్యమైన సంగతులు ఉన్నాయి. ఒక విశ్వాసి ఈ లోకములో జీవించవలసిన విధానం, దేవుని కొరకు బ్రతకవలసిన విధానం, ఎన్నో సంగతులు ఈ పత్రికలో వ్రాశాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనంలో దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని అనుసరించి లోకములో బ్రతకండి. దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని ఈ లోకములో జీవించండి అని పౌలు ఒక చిన్న సందేశం ఆ ప్రజలకు అందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు, దాన్ని చేపట్టవద్దు అన్నాడు మరొక చోట. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. లోక మర్యాద అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అది ఒక మర్యాదగా ఎంచేవారు లోకం. అదొక మర్యాద. వివాహాల విషయానికి వచ్చేసరికి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో ఆకు ఒక్క పంచుకుంటారు. అది ఒక మర్యాద, అది లోక మర్యాద. ఆడబిడ్డను అతిథి వారికి పంపించేటప్పుడు అదేదో ఆనవాయితీగా ఆచార ప్రకారం లోకం అనుసరించే పద్ధతులు ఉన్నాయి, మనకు తెలుసు. ఒకప్పుడు మనం కూడా అటు లోకంలో ఉన్న వాళ్ళమే కదా, మనం కూడా అటు పరిస్థితుల్లో కూడా వెళ్ళిన వారమే కదా, మనకు తెలుసు. లోక మర్యాద అంటారు దాన్ని. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఇంకేం చేయాలి? దేవుని చిత్తం మన ఎడల, దేవుని చిత్తం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఈ నేటి వరకు దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు? దేవుని చిత్తం ఏంటి? మన ఎడల దేవుని చిత్తం ఏంటి? రాజైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు అన్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పన్నాడు.
నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు మరొక చోట కీర్తన గ్రంథంలోనే. దేవుని చిత్తం, దేవుని చిత్తం అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అది సంపూర్ణమైనది. మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి దేవుని చిత్తం అది ఉత్తమం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం, ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలన్నాడు అక్కడ? ఏమన్నాడు? మీరు రూపాంతరము పొందుడి అన్నాడు కదా. అది కదా మాట. 2వ వచనంలో మరలా చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. దేవుని చిత్తం అంటే దేవుని మనస్సులో ఉన్న ఆలోచన, దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం, దేవుని మనస్సులో ఉన్న తలంపులు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలన్నాడు? మనస్సు మారి రూపాంతరము పొందాలన్నాడు. దాని సహోదరులు జ్ఞాపకం చేశారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కదా. రూపాంతరము పొందిన క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేశాడు. రూపాంతరము పొందుట అనగా మన సొంత ఆలోచనలు, మన స్వార్థపు ఆలోచనలు అవన్నీ కూడా సమాధి చేయబడి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలతో, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశముతో మనం నిండి ఉండటయే రూపాంతరం. మన స్వార్థపు ఆలోచనలు పక్కన పెట్టాలి, మన సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి. దేవుని ఆలోచన ఏందో, దేవుని ఉద్దేశం ఏందో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటం, ఇదే రూపాంతరం. మరొకటి దిగులు, చింత. ఈ లోకంలో జీవించినంత కాలము దిగులు, చింతలు అనేటివి మనం వెంటాడుతూ ఉంటాయి. చింత మనల్ని వెంటాడుతూ ఉంటాయి, దిగులు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ దిగులు, ఈ చింతలు వీటన్నిటినీ పక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎరిగి మనము సాగిపోవటం, ఇదే రూపాంతరం అంటే. రూపాంతరము పొందుడి. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటా, ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి. చదువుకున్న వారు కూడా తెలుసు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సీతాకోక చిలుక జీవిత చరిత్ర తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు. సీతాకోక చిలుక జీవిత చరిత్ర ఏమిటి? మొదటిగా అది గుడ్డు దశలో ఉంటుంది, గుడ్డు దశ. తర్వాత అది లార్వా దశలోనికి మారుతుంది, లార్వా దశ. ఆ తర్వాత అది గొంగలి పురుగులోనికి మారుతుంది, గొంగలి పురుగు తర్వాత పీపా దశలోనికి మారుతుంది. ఆ తర్వాత రూపాంతరము పొందుతుంది. 5 దశలు ఉన్నాయి. మొదట గుడ్డు దశ, గుడ్డు దశలో నుంచి లార్వా దశలోనికి వస్తుంది, చిన్న గుడ్డు. ఆ తర్వాత సన్నటి పురుగు లాంటి స్థితి. ఆ తర్వాత గొంగలి పురుగు. గొంగలి పురుగు మనకు తెలుసు, చాలామందికి తెలుసు. మన భాషలో, మన వాడుక భాషలో మనం ఏమంటామంటే బొచ్చు పురుగు అంటాం. బొచ్చు పురుగును చూసినప్పుడు ఎవరికైనా పట్టుకోవాలని సంతోషంగా దాన్ని పట్టుకోగలమా? దాన్ని చూస్తానే అసహ్యం వేస్తుంది కదా. ఆ పురుగును చూస్తానే అది అసహ్యం వేస్తుంది. ఆ గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాని జీవిత విధానం ఏంటంటే ఆకు అడుగు భాగంలో ఉంటుంది. ఆకు అడుగు భాగాన ఉండి ఆకునంతా తినేస్తూ ఉంటుంది, అంటే పంటకు నష్టం చేస్తూ ఉంటుంది. అది గొంగలి పురుగు. చాలా అసహ్యమనే జీవితం, కీడు చేసే ఆ దశ అది. ఈ గొంగలి పురుగుగా ఉన్నటువంటి ఇది ఏం చేస్తుందంటే ఈ ప్యూపా దశలోనికి మారుతుంది, అంటే గూడు కట్టుకుంటుంది. కొన్ని నెలలు ఆ గూట్లో ఉంటుంది.
ఆ తర్వాత గూట్లో నుంచి బయటకు వస్తుంది. అందమైన సీతాకోక చిలుకగా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు అందరికీ ఇష్టంగా ఉంటుంది, చిన్నపిల్లలు సైతం. ఈ సీతాకోక చిలుక జీవిత చరిత్రలో అంటే ఆ సీతాకోక చిలుకగా మారినప్పుడు దాని అనుభవం ఏంటంటే, ఆ పువ్వు మీద ఈ పువ్వు మీద వ్రాలి దాని అది ఎంత తొండ ఉంటుంది కొంచెం, అది దానితో ఆ యొక్క పిప్పిడి రేణువులను స్వీకరించి మరొక పువ్వు మీద వ్రాలినప్పుడు అది ఫలదీకరణం చెందుతుందంట. సీతాకోక చిలుకగా ఉన్నప్పుడు పంటకు అది మేలు చేస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. గొంగలి పురుగా ఉన్నప్పుడు కీడు చేసింది, అసహ్యంగా ఉంది. ఆ గొంగలి పురుగే సీతాకోక చిలుక. అది మారడానికి అది గూట్లోనికి వెళ్తుంది, ఆ తర్వాత రూపాంతరం పొందుతుంది. ప్రియులారా, ఉదయకాలం మనం ఆలోచించినప్పుడు మనం కూడా ఒకప్పుడు ఈ గొంగలి పురుగులాగా జీవితాన్ని గడిపిన వారమే, అనేకుల అసహ్యంగా ఉన్నవారమే, అసహ్యులం, అవివేకులం, అవిధేయులం. వీళ్ళు జ్ఞాపకం చేశారు, అంధకార జీవితంలో కొట్టుమిట్టాడుతున్నవారు. అట్లాంటి వారైనటువంటి మనల్ని ప్రభు కనికరించి కటాక్షించి సీతాకోక చిలుక అనుభవంలోనికి నడిపించారు. సీతాకోక చిలుక అనుభవం, దాని రూపాంతరం అంటారు, రూపాంతరము పొందుట. ఇంతకీ రూపాంతరత పొందాలంటే ఏం చేయాలా? అక్కడే చెప్పాడు కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరము లోనికి రావాలంటే ఏకాంతత అవసరమైంది. ఏకాంతత అంటే ఒంటరిగా దేవునితో గడిపే అనుభవం, ఏకాంత ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులలో 3 వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా పేతురు, యోహాను, యాకోబు, ఈ 3 వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఈ 3 వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా వెళ్ళాడు. వారు ఏకాంతంగా గడుపుతూ ఉన్నటువంటి ఆ సమయం, అది చాలా ప్రశస్తమైన సమయం, చాలా ప్రశాంతతనిచ్చే సమయం. అది వీళ్ళ ఏకాంతత అది ప్రశాంతతనిస్తుంది, అది ప్రశస్తమైన సమయం, అది ప్రకాశింపజేసే సమయం. ఏకాంతంగా గడుపుతూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క వస్త్రములు తగనగా మెరిశాయి, వెలుగు వలె తెల్లని వాయును. ఏ చాకలి వాడు కూడా తెలుపు చేయనంతగా అంతగా తెల్లవైపోయాయట, ప్రకాశించెను. ఏకాంత రూపాంతరంలోనికి నడిపిస్తుంది. ఏకాంత ప్రార్థన, దేవునితో ఏకాంతంగా గడిపే సమయం, అది చాలా విలువైనది, అది చాలా ప్రశస్తమైనది. ఆ సమయంలో నిజంగా ఎవరైతే ఆ అనుభవం కలిగి ఉంటారో, ఆ ఏకాంత అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, అంతవరకు ఉన్నటువంటి ఆ దిగుళ్ళు కానీ, చింతలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ ఆ క్షణంలో అవన్నీ కూడా మటుమాయమైపోయి హృదయము నిమ్మలత కలిగి, హృదయం మనశ్శాంతి కలిగి, ఎంతో భారము తొలగిపోయినట్టుగా
అగుపిస్తూ ఉంటుంది. ఆ ఏకాంత అనుభవం కలిగిన వారు దేవునితో ఏకాంతంగా గడిపే సమయం, ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. దేవుని పిల్లలమైన మనం ఒక సమయం, దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక సమయం. రోజు ఉదయము 5 గంటలకు లేస్తావా? అది నీకు ప్రతిదినం అది ఒక దినచర్యగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు లేయడం, ఎప్పుడు పడితే అప్పుడు అట్లాని కాదు, కానీ ఒక సమయం. 3 గంటలకు లేస్తావా? ఆ సమయాన్ని కేటాయించు, దేవుని సన్నిధిలో గడుపు. ఎంత ప్రశాంతత పొందుకుంటావో, ఎంత నిమ్మలత పొందుకుంటావో నీకే అర్థమవుతుంది. ప్రశాంతత, నిమ్మలత అనుగ్రహించే ఆ సమయం అది చాలా విలువైనది ప్రియులారా. దేవునితో గడిపే సమయం అది ఏకాంత ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, భార్యాభర్తలు కలిసి కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన ఉంది, సంఘంతో కలిసి చేసే ప్రార్థన ఉంది. ఈ 2 ప్రార్థనల కంటే ఏకాంతంగా చేసే ప్రార్థన అది చాలా విలువైనది. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు అన్నీ కూడా ప్రభు సన్నిధిలో తెలియజేసుకునే ఆ సమయం. భార్యకు చెప్పుకోలేని సంగతులు కూడా దేవునికి చెప్పుకునే సమయం, భర్తకు చెప్పుకోలేని సంగతులు దేవునికి చెప్పుకునే సమయం చాలా విలువైనది ప్రియులారా. ఏకాంత ప్రార్థన రూపాంతరతలోనికి నడిపిస్తుంది. అలా ఏకాంతంగా గడిపినటువంటి భక్తుల యొక్క అనుభవాలు ఒక ముగ్గురిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన వ్యక్తే దైవజనుడైన మోషే. 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కు. అక్కడ శిఖరమున అంటే ఆ ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలో నా సన్నిధి నువ్వు అనుభవిస్తావు. నా సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలి. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో, నా సన్నిధిని నీవు నిలిచి ఉండవలెను. ఉదయాన్నే సిద్ధపడు అన్నప్పుడు మోషే ఉదయాన్నే సిద్ధపడి దేవుడు చెప్పినట్టుగా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపిన మోషే ఆ తర్వాత కొండ దిగి వస్తూ ఉండగా జరిగింది ఏంటో చూడండి. 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. గమనించారా? కొండ దిగి వస్తూ ఉండగా ప్రజలు మోషే ముఖాన్ని చూస్తున్నారు. మోషే ముఖము చూస్తుండగా మోషే ముఖము ప్రకాశించింది. మోషేకి అర్థం కాలే, కానీ మోషే ముఖాన్ని చూస్తున్న ప్రజలకి అర్థమైంది. ముఖ కవలికలను బట్టి వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటో గ్రహించవచ్చు. ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో ఉన్నాడా లేదా కోపంతో ఉన్నాడా అర్థమైపోతుంది. చంటి పిల్లలకు సైతం అర్థమవుతుంది కదా. చిన్నపిల్లలు చూడండి, మన కోపంతో చూసినామనుకో గమ్మున ఉంటాడు కదా. అదే సంతోషంతో నవ్వుతూ ఉన్నామనుకో నవ్వుతాడు. అంటే ముఖ కవలికలు అబ్బాయికి అర్థమవుతా ఉంది. మన ముఖాన్ని చూసినప్పుడు కోపంతో ఉన్నాడా, మా నాన్న కోపంతో ఉన్నాడా, సంతోషంతో ఉన్నాడా,
అనే సంగతి చిన్నపిల్లవానికి సైతం అర్థమవుతుంది. దైవజనుడైన పౌలు కూడా అంటాడు, ముఖమును చూచి అతనిలో ఉన్న లోపాలు లేదా అతనిలో ఉన్న ఆలోచనలు, అతని యొక్క మనస్తత్వం గ్రహించవచ్చు అంటాడు. మోషే ముఖాన్ని చూచినప్పుడు ప్రకాశించింది. ఒకప్పుడు మోషే ముఖములో ఏం కనబడింది ఏమయ్యా అమ్మా? ఒకప్పుడు మోషే ముఖములో ఏం కనబడింది? కోపం కదా. మోషేను చూస్తానే కోపంతో రగిలిపోయేవాడు, కళ్ళు ఎర్రగా చేసి కోపంతో రగిలిపోయేవాడేమో కదా. మహాకోపిష్టి మోషే. అట్లాంటి కోపిష్టి తనంతో ఉండిన మోషే ముఖము ఇప్పుడు మారిపోయింది. కారణం దేవునితో ఏకాంతంగా గడిపిన అనుభవం. ఏకాంతత రూపాంతరతలోనికి నడిపిస్తుంది. ఒకప్పుడు అంధఃపురంలో ఉన్న మోషే ఇప్పుడు ఎక్కడికి దిగి వచ్చాడు? అరణ్యములోనికి దిగి వచ్చాడు. అంధఃపురములో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నటువంటి మోషే ఎక్కడికి దిగి వచ్చాడు? అరణ్యంలోనికి దిగి వచ్చాడు. అంతఃపురంలో ఉన్నటువంటి వసతులు అరణ్యంలో ఉంటాయా? అంతఃపురంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం అరణ్యంలో ఉంటుందా? అంతఃపురంలో దర్జాగా బ్రతికాడు. అంతఃపురంలో ఉన్నతమైనటువంటి రీతిగా బ్రతికినటువంటి మోషే ఇప్పుడు అరణ్యంలోనికి దిగి వచ్చాడు. అడుగడుగున అరణ్యంలో చిక్కులు, బాధలు, ఆకలి బాధలు, అరణ్యంలో ఉన్నటువంటి అడవి మృగాల యొక్క బాధలు, అరణ్యంలో ఎండ, అరణ్యంలో ఆ కంప, వాటన్నిటినీ తట్టుకొని తాళుకొని సాగి వెళుతున్నాడు మోషే. ప్రియులారా, ఒకప్పుడు కోపంతో ఉన్నవాడే ఇప్పుడు సాగిలపడుతున్నాడు. చూస్తాం ఆ మాట దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సలుగుతున్నారు, కానీ మోషే ఏమో సాగిలపడుతున్నాడు. మోషే సాగిలపడుతున్నాడు. ఆ మాట దేవుని వాక్యములో నిర్గమకాండములోనే వ్రాయబడి ఉంది. మోషే సాగిలపడెను అనే మాట సంఖ్యాకాండంలో చూడండి, అక్కడ కూడా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలేమో సలుగుతున్నారు, కానీ మోషే ఏమో సాగిలపడుతున్నాడు. 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానుడునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, ఆ మోషే ఆ మాట విని సాగిలపడెను. విన్నారా? ఏ మాట విన్నాడు? 250 మంది మోషేకు విరోధంగా లేచారు, తిరుగుబాటు చేస్తున్నారు, సలుగుతున్నారు, ఒకవైపు విరోధంగా మాట్లాడుతున్నారు. నీవేనా పరిశుద్ధుడు? నీవేనా దేవునితో మాట్లాడేవాడు? నీవేనా ఇంకా బోధించేవాడు? నీవేనా ప్రసంగికుడు? నీవేనా నడిపించేవాడు? ఇక మేమేమా? నీవు తప్ప పరిశుద్ధులు లేరా? నీవు తప్ప ప్రసంగించేవారు లేరా? నీవు తప్ప నడిపించేవారు లేరా? ఇక నీవేనా అని చెప్పని మోషే మీద తిరుగుబాటు చేస్తూ అంటున్నారు, ఇక మాకు నీతో పని లేదు, నీతో మాకు ఇక పని లేదు, ఇక ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే.
అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్న సమయంలో మోషే ఏం చేశాడు? ఆ మాట విని సాగిలపడ్డాడు. ఇలా ఇది రూపాంతరత. మోషే తలంచుకుంటే లేదా మోషే అనుకుంటే ఒక దెబ్బతో ఎదురాడిన వ్యక్తులను ఛేదించగలడు. కానీ మోషే ఆ పని చేయలేదు. ఎంతగా తగ్గిపోయాడు, ఎంతగా దిగిపోయాడు, ఎంతగా ఒదిగిపోయాడు కదా, ఎంతగా ఒదిగిపోయాడు ప్రియులారా. జ్ఞాపకం. అదే రూపాంతరత అంటే. కారణం ఒకటే, దేవునితో ఏకాంతంగా గడిపాడు మోషే. ఏకాంత అనుభవం లేని వారందరూ కూడా ఎగిరెగిరి పడతా ఉంటారు. అంతే. ఇక ఏకాంత అనుభవం లేని వారందరూ కూడా ఎగిరెగిరి పడుతూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏకాంత అనుభవం కలిగిన మోషే ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడు. కొంతమంది తగ్గించుకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, తగ్గించుకుంటే ఎదుటివాడి ఎదుట ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నో, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అన్నాడు ఒక ఆయన. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ జెంటిల్నెస్ అంటాడు. మీక్నెస్ అంటే తగ్గించుకోవడం, సహించుకోవడం. అది వీక్నెస్ కాదు, అది లోపం కాదు, బలహీనత కాదు, అది గొప్పతనం అంటాడు. జెంటిల్నెస్, ఇట్ ఈజ్ జెంటిల్నెస్, అది గొప్పతనం, అది గొప్ప స్థితిలోనికి తీసుకుని వస్తుంది. ప్రభు కూడా చెప్పాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ప్రియులారా, మోషే ఎంతగా ఒదిగిపోయాడు చూడండి. అదే రూపాంతరత అంటే. మోషే ముఖము ప్రకాశించెను. రూపాంతరత పొందాలి అంటే ఏకాంత అనుభవంలోనికి రావాలి. ఏకాంత ప్రార్థన రూపాంతరతలోనికి నడిపిస్తారు. ఏకాంతంగా గడిపిన మోషే ప్రకాశించాడు. ప్రజలకు అర్థమైపోయింది. అదే ప్రజలు కదా, ఒకప్పుడు అదే మోషేను చూశారు, కోపావేశుడైన మోషేను చూశారు. కానీ ఇప్పుడు ఒదిగిపోయిన మోషేను చూస్తున్నారు, ప్రకాశించిన మోషేను చూస్తూ ఉన్నారు. మోషే ముఖము ప్రకాశించెను. మన ముఖాలు చూసి మనం ఎలాంటి వారమో ఎదుటి వారికి అర్థమవుతుంది. నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ చాలా చోట్ల నిలబడినప్పుడు అయ్యా మీరు సేవకులా అంటారు. మీరు సేవకులా? మన ముఖం చూడగానే అర్థం కావాలి ప్రజలకి, మీరు విశ్వాసులా? ఏకాంతత ప్రకాశింపచేసే అనుభవంలోనికి నడిపిస్తారు. ఏకాంతంగా గడిపిన మోషే ప్రకాశించాడు. మన జీవితాల్లో కూడా ఈ ప్రకాశత అనేది అనేకులకు వెల్లడి కావాలి, అనేకులు చూడాలి. మన వెలుగును అనేకులు చూడాలి. ఆరాధనలు అదే కదా, ప్రభు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగు అనేకులకు వెలుగుమయంగా ఉండాలి. మనమే చీకటిలో ఉంటే చీకటి లోకాన్ని ఎలా వెలిగించగలం కదా? మనమే ఆరిపోతా ఉంటే ఆరిపోయే జీవితాలను ఎలా వెలిగించగలం? ఆలోచన చేయండి. నాకు ఇచ్చిన సమయము 9:15 అన్నాడు అన్న. ఇంకా 15 నిమిషాలే ఉంది. ఇచ్చిన సమయంలోనే ముగిస్తాను. ఒక దైవజనుడు అన్నాడు, అరగంట మాట్లాడితే ముద్దంట, 3/4 గంట మాట్లాడితే హద్దంట, 3/4 గంట దాటిందనుకో, గంట అనుకో, ఇక వద్దు అంటారంట కదా. నా హద్దులని నేను ఉంటా, నాకు హద్దు నియమించాడు ఆయన. 3/4 గంట 4 గంటలు 5 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 గంటలు 10 గంటలు 11 గంటలు 12 గంటలు 13 గంటలు 14 గంటలు 15 గంటలు 16 గంటలు 17 గంటలు 18 గంటలు 19 గంటలు 20 గంటలు 21 గంటలు 22 గంటలు 23 గంటలు 24 గంటలు 25 గంటలు 26 గంటలు 27 గంటలు 28 గంటలు 29 గంటలు 30 గంటలు 31 గంటలు 32 గంటలు 33 గంటలు 34 గంటలు 35 గంటలు 36 గంటలు 37 గంటలు 38 గంటలు 39 గంటలు 40 గంటలు 41 గంటలు 42 గంటలు 43 గంటలు 44 గంటలు 45 గంటలు 46 గంటలు 47 గంటలు 48 గంటలు 49 గంటలు 50 గంటలు 51 గంటలు 52 గంటలు 53 గంటలు 54 గంటలు 55 గంటలు
ఈ కొద్ది నిమిషాల్లోనే మన మనసులో 3 మాటలైనా పడితే చాలంటాడు. 3 మాటలైనా పడాలి. ఒక ఆయన అన్నాడంట, నేను సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ భర్త ప్రభుని నమ్ముకోలే, భార్యము ప్రభుని నమ్ముకుంది. ప్రతిసారి పిలిచేదంట, మందిరానికి రాయా, ప్రార్థనకు రాయా, మందిరానికి రాయా, వాక్యం వినయ్యా అని పిలిచేదంట. కానీ ఎప్పుడు కూడా సరే వస్తపా అంటాడంటే పోడంట. ఒకరోజు సభలు జరుగుతూ ఉన్నాయి, 3 రోజులు సభలు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, మూడో రోజు సభ, అది చివరి సభ, చివరి రోజు. అయ్యా ఈరోజు మీటింగుల్లో 3వ మీటింగ్, లాస్ట్ మీటింగ్ అయ్యా, ఈ రోజన్నా రావయ్యా, ఇప్పుడైనా రావయ్యా అంటే సరే వస్తపా మీరు వాడిని అన్నాడంట. వచ్చేసాడు, వీళ్ళు వచ్చేసారు. ఈయన తర్వాత లాస్ట్లో ముగింపు సమయంలో వచ్చేసాడు. ఆమెను అనే సమయంలో వచ్చి కూర్చున్నాడు. ఇక స్థానిక సంఘ కాపరి లేదా సేవకుడు అందరినీ పలకరించుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారంట. అన్నాడంట, మీరు కూడా వచ్చారా అన్నాడు. వచ్చారా అన్నాడంట. అవును సార్. ఓకే, కూర్చున్నాడు. అందరూ కూర్చున్నారు, ఈయన కూడా కూర్చున్నారా అన్నాడంట. అవును. ఇక తర్వాత భోంచేసి వెళ్ళిపోయేటప్పుడు వెళుతున్నారా అన్నాడంట. ఈ 3 మాటలు మనసులో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తే భార్య అడుగుతాదేమో, ఏం చెప్పాడు చెప్పు, సేవకుడు ఏం చెప్పాడో చెప్పు అని చెప్పి అడిగితే ఏం చెప్పాలో అని చెప్పని ఈ 3 మాటలు ఇక ధ్యానం చేస్తూ ఉన్నాడు. వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా, మనసులో అనుకుంటా ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు ఆ ఊరి చివరన ఉందట. ఇంటికి వెళ్తుండగా వచ్చారా అన్నాడట గట్టిగా. అంతసేపు మనసులో అనుకుంటా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వచ్చారా అన్నాడట గట్టిగా. వచ్చారా అనేసరికి ఆ ఇంట్లో దొంగలు పడ్డారు ఆల్రెడీగా. ఆ దొంగలకు వినపడిందట ఈ మాట. వీడప్పుడు చూశారా మనల్ని వచ్చినప్పుడు, మనం వచ్చామని అంటున్నాడు. ఎప్పుడు చూశాడు మనం వచ్చామని? సరే అనుకుంటా మాట్లాడుకుంటున్నారు. కాసేపు అలా కూర్చున్నారా అన్నాడట. మరి వీనికి ఎట్లా తెలిసిందిరా మనం కూర్చుండేది? అనుకుంటుండగానే ఇంకా ఇట్లయితే మనకు కుదరదురా అని చెప్పి అనుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వెళుతున్నారా అన్నాడట. దొంగలు పడింది తెలియదు ఈయనకి కదా. వెళుతున్నారా అనగానే పరగోపరగి ఇంకా అంటే ఈ 3 మాటలే దొంగల బారి నుండి ఇంటిని కాపాడగలిగితే అమ్మా, దేవుని మాటలు, దేవుని సంగతులు మనసులో పడితే నీ ఇంటిని కాపాడుతాయి, నీ కుటుంబాన్ని కాపాడుతాయి, నీ పిల్లల్ని కాపాడుతాయి, నీ జీవితాన్ని కాపాడుతుంది కదా. అందుకే వచ్చినప్పుడు కొన్ని మాటలైన మనసులో పడితే మనం ధన్యులమవుతాం. మోషే ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపినందుకు మోషే ముఖం ఏమైంది? ప్రకాశించెను. తర్వాత ఆదికాండం 26వ అధ్యాయంలో మరొక వ్యక్తిని చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము క్షమించండి 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి, ఇస్సాకు సాయంకాలం పొలములో ఏకాంతంగా ఒంటరిగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని సన్నిధిని గడుపుతూ ఉన్నాడు. ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్న ఇస్సాకు జీవితం ఫలభరితంగా మార్చబడింది. 26వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఏకాంతంగా గడిపిన ఇస్సాకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అంచెలంచెలుగా క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇస్సాకును దేవుడు గొప్ప చేశాడు. అన్యుల మధ్య, ఆ ఫిలిస్తీన్ల మధ్య, ఫిలిస్తీన్లు అసూయపడేవారు.
అసూయపడుతున్నటువంటి ఆ ప్రజల మధ్య ఇస్సాకు ఫలభరితమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఫలింపజేస్తా ఉన్నాడు దేవుడు ఇస్సాకును. దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ సంగతి ఆ ఫిలిస్తీయులకు అర్థమవుతా ఉంది. ఇస్సాకు ఆశీర్వదించబడుతూ ఉండగా, ఇస్సాకు అభివృద్ధి చెందుతూ ఉండగా ఈ ఫిలిస్తీయులు అసూయపడుతున్నారు. ఇతరులు అసూయపడినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇస్సాకు దేవునితో ఏకాంతంగా గడుపుతున్న ఆ అనుభవమే ఫలభరితమైన జీవితంలోనికి నడిపించింది. అసూయపడినటువంటి ఆ ఫిలిస్తీయులు ఒకరోజు వచ్చారు, ఇస్సాకు పాదాల దగ్గరకు వచ్చారు. పగపట్టిన వారు, వాళ్ళు అసూయపడిన వారు పాదాల దగ్గరకు వచ్చారు. అయ్యా, నిజంగా దేవుడు నీకు తోడయుండుట మేము చూస్తున్నామయ్యా అన్నారు. 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. నిజంగా నీకు తోడై ఉన్నాడయ్యా, నిశ్చయముగా తోడై ఉన్నాడు. ఇది చూడాలి ప్రజలు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చేసినదంతయు దేవుడు ఫలభరితం చేస్తున్నాడు అన్న విధంగా మన జీవితం విధానం ఉండాలంటాడు. ఏసేపునకు దేవుడు తోడై ఉండగా ఏసేపు చేసినదంతయు సఫలం చేస్తున్నాడు. ఇది గమనించాల ప్రజలు. ఆ ఫరో గమనించాడు, ఏసేపునకు దేవుడు తోడై ఉండుట గమనించాడు. అందుకే సమస్తమును అప్పగించేశాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న సంగతి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్న సంగతి, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్నాడన్న సంగతి, దేవుడు మనల్ని గొప్ప చేస్తున్నాడన్న సంగతి ప్రజలకు అర్థమయ్యే రీతిగా జీవించడం అది ఫలభరితమైన జీవితం. అది ఫలభరితమైన జీవితం. ఆత్మీయ ఫలాలు ఉన్నాయి కదా, ఆత్మీయ ఫలాలలో మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ ఏం చేసింది? సహించేటట్టు చేసింది. ఒకవైపు అసూయతో పూడ్చి వేస్తా ఉన్నారు, నష్టం చేస్తున్నారు, ఇది మాదే అని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు ఆ ఫిలిస్తీయులు. ఇది కూడా మాదే అని చెప్పి ఆక్రమించుకుంటున్నారు. కానీ ఇస్సాకు ఏం చేశాడు? సహించాడు. సహనములు ఏముంది? ప్రేమ ఉంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కదా, ప్రేమ ఏం చేస్తుందట? సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘశాంతం చూపుతుంది. ప్రేమ డంబంగా మాట్లాడదు, ప్రేమ ఉప్పొంగదు కదా. ఆత్మీయ ఫలాలలో మొట్టమొదటి ఫలము ప్రేమ కదా. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి ప్రభు కొరకు. దేవునితో ఏకాంతంగా గడుపుతున్న అనుభవం అది. ఏకాంతంగా గడిపాడు మోషే, ప్రకాశించాడు. ఏకాంతంగా గడిపాడు ఇస్సాకు, ఫలించాడు. ఇక క్రొత్త నిబంధనలో ఇక మనం ఆ వ్యక్తిని గురించి చెప్పని వ్యక్తి ఉండడు కదా. ఎవరైనా? పౌలు ప్రజ్వలింపచేశాడు, ప్రభువును ప్రజ్వలింపచేశాడు. మరి పౌలు ఒకప్పుడు కూడా నష్టం చేసిన వాడే, కీడు చేసిన వాడే, బాధ కలిగించిన వాడే ఇప్పుడు ప్రభువును ప్రజ్వలింప చేస్తున్నాడు, ప్రభు వాక్యమును ప్రజ్వలింప చేస్తున్నాడు. గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఒక మాట చూడండి. గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
16వ వచనంలో చూడండి, లేదంటే 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ప్రభువు చేత పట్టబడిన తరువాత, పౌలుగా మార్పు చెందిన తరువాత పౌలు ఎక్కడ గడిపాడు? అరేబియా దేశంలో గడిపాడట. పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకును నేను వెళ్ళలేదు కానీ అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని అన్నాడు. అరేబియా దేశం ఎడారి ప్రాంతం, ఎవ్వరు లేని నిర్జన ప్రదేశం కదా. ఎడారి ప్రదేశంలో ఎవరు ఉండరు. ఎందుకు వెళ్ళాడు? అరేబియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? ఆ ఎడారి ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? దేవునితో ఏకాంతంగా గడపడానికి. దేవునితో ఏకాంతంగా గడిపిన పౌలు ప్రభువును ప్రచురింప చేశాడండి. ప్రభు వాక్యాన్ని ప్రచురింప చేశాడు. ప్రభు వాక్యమును ప్రచురింప చేశాడు. ఏకాంతంగా గడిపిన అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం. ఏకాంతత రూపాంతరతలోనికి నడిపిస్తారు. అన్న నా వైపు చూస్తున్నాడు, ఇంకా 10 నిమిషాలు ఉంది నా టైం ప్రకారం. ఓకే, ఉదయకాలం మన ఆత్మీయ జీవితంలో ప్రభువుతో ఏకాంతంగా గడుపుతున్న సమయం ఎంత? ప్రభువుతో ఏకాంతంగా గడుపుతున్న సమయం ఎంత? సమయాన్ని ప్రభు కొరకై హెచ్చిస్తున్నాం? ఎంత సమయాన్ని లోకంలో గడుపుతున్నాం? ఎంత సమయాన్ని వ్యర్థంగా గడిపిస్తున్నాం? ఆలోచించేద్దాం. గంటలు గంటలు వ్యర్థమైన వాటితో కాలం గడుపుతా ఉన్నాం, కానీ గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం ఉందా? ఉదయం 7 గంటలకు వచ్చారు, 9 అవుతా ఉంది, 2 గంటలకు అటు ఇటు బస్సులతో ఉన్నాం. కూర్చోలేకపోతున్నాం కదా, శరీరం సహకరించలేకపోతుంది కదా. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతామో, ఎన్ని గంటలు గడుపుతామో అంత ఆత్మీయతలోనికి మనం వస్తాం, అంతగా అభివృద్ధి చెందుతాం, అంతగా ఆశీర్వదించబడతాం. లోకములో గడిపే సమయం ఎంత? దేవునితో గడిపే సమయం ఎంత? ప్రార్థనలో గడిపే సమయం ఎంత? వ్యర్థమైన వాటితో గడిపే సమయం ఎంత? ఆలోచించేద్దాం. నెబుకద్నెజరుతో లేదా బెల్షెజరుతో కదా దేవుడు ఏమన్నాడు? బెల్షెజరు, నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడ్డావు. నీవు తక్కువగా కనబడ్డావు. నిన్ను తూచాను, నీ భక్తిని తూచాను, నీ ఆత్మీయతను తూచాను, నీ మంచితనాన్ని తూచాను, కానీ నీవు తక్కువగా కనబడ్డావు. మెనే టెకలు ఫార్షిన్. నిన్ను చూడగా, నీ ప్రభుత్వాన్ని చూడగా, నీ పాలనను చూడగా, నీ ప్రవర్తనను చూడగా, నీ పరిస్థితిని చూడగా నీవు తక్కువగా కనపడ్డావు. కాబట్టి నీకు ఇవ్వబడినది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది కదా. దేవుడు మనల్ని కూడా చూచుతూ ఉన్నప్పుడు తక్కువగా కనపడ్డామా? ప్రార్థన జీవితం తక్కువైపోయిందా? భక్తి జీవితం తక్కువైపోయిందా? దేవునితో గడిపే సమయం తక్కువైపోయిందా? ఆత్మీయంగా వెనకబడుతున్నట్టే లెక్క. ఆత్మీయంగా దిగిపోవడానికి అదొక మెట్టు అనుకోండి. ప్రియులారా, దేవునితో గడుపుతున్న సమయం అది ఎంతో విలువైనది, అది ఎంతో ప్రశస్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం తెలుసుకోవడానికి రూపాంతరము పొందండి అన్నారు. రూపాంతరం పొందాలి. రూపాంతరత పొందిన వ్యక్తుల జీవితాల్లో 3 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఏకాంతంగా గడిపినటువంటి మోషే జీవితం ప్రకాశించింది. మోషే జీవితంలో మార్పు అనేది కనబడింది. ఏకాంతంగా గడిపిన ఇస్సాకు జీవితంలో ఫలభరితమైన జీవితం కనబడతా ఉంది. ఇస్సాకు యొక్క ఆ సహనం, నేను గత ఆదివారంలో దేవనగర్ కాలనీకి వచ్చాను. ఇస్సాకు సహించాడు కాబట్టి సమాధానము ఇస్సాకు హృదయంలో స్థిరపడిందని నేను మాట జ్ఞాపకం చేశాను. సమాధానం అనేది ఎలా మనం పొందుకోగలము అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క సహనం సమాధానానికి కారణమైందని నేను జ్ఞాపకం చేశాను. ఆ ఫిలిస్తీన్లు వచ్చారు. కొంతకాలమైన తర్వాత ఇస్సాకు దగ్గరకు వచ్చారు. అయ్యా ఇస్సాకు గారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండటం మేము చూస్తున్నామయ్యా. నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడయ్యా. దేవుడు నిన్ను గొప్పవాడు చేశాడు. ఆ సంగతి మేము చూస్తున్నాం. ఇదిగో ఇంతకాలము నీతో మేము పగ పెంచుకున్నాం, నీకు నష్టం చేశాం, నీకు కీడు చేశాం. ఇదిగో ఇప్పుడు నీతో మేము సమాధానంగా ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా అని ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు కూడా ఏం చేశాడు? ఒకప్పుడు మీరు కీడు చేశారు, నష్టం చేశారు, వెళ్ళండి, మళ్ళా నాకు నష్టం చేయడానికి వస్తారా, మళ్ళీ నాకు కీడు చేయడానికి వస్తారా అని చెప్పలే. ఏమన్నాడు? ఆదికాండం 26వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. సాగనంపుతున్నాడు సంతోషంతో. విందు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. మగవారికి విందు చేయడం ఎంత గొప్ప మనసు అండి కదా. కీడు చేసిన వారికి విందు చేయడం ఎంత గొప్ప మనసు అండి. దావీదన్నాడు, ఏమన్నాడు? నా శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి అన్నాడు కదా. పగవారి ఎదుట వీళ్ళరా ఆనందకరమైన జీవితం కలిగి ఉన్నాడంటే నిజంగా ఆ పగవారు కూడా ఎంత మార్పు పొంది ఉన్నారనేది మనకు అర్థమవుతుంది కదా. ఒకప్పుడు పగపట్టిన వారు వారిలో ఎంత మార్పు వచ్చింది. అరే నిష్కారణంగా ఆయనకు కీడు చేశాం కదరా, నిష్కారణంగా ఆయనకు నష్టం చేశాం కదా. నిజంగా వారికి సంబంధించిన ఆస్తులే కదా అవి, వారి బావులే కదా, వారి తండ్రి కాలంలో తరిమిన బావులే కదా అవి. అన్యాయంగా మనం పూర్తి చేశాం. అయినా కష్టపడేదో శ్రమపడి బావులు త్రవించుకుంటామంటే ఇది కూడా మాదే అని అన్యాయంగా ఆక్రమించుకుంటుంది కదరా. ఎంత కీడు చేశాం, ఎంత నష్టం చేశాం. ఇంత కీడు చేసినా, ఇంత నష్టం చేసినా ఇదిగో ఈయనలో కీడు చేసే మనసు లేదు కదా, నష్టం చేసే మనసు లేదు కదా అని చెప్పి పగపరిచిన వారే ఒకరోజు మార్పు చెందారు. అంతగా ఇస్సాకు వారి మధ్య సహనం చూపాడు, అంతగా సహించాడు, అంతగా ప్రేమ చూపాడంట. నేను ప్రేమ యొక్క గుణం సహనం కదా. అంతగా ప్రేమ చూపాడు, అంతగా ఓర్చుకున్నాడు. అందుకే దేవుడు ఇస్సాకును గొప్పవారిగా చేశాడు. ప్రియులారా, ఉదయకాలం మన జీవితాల్లో మనకు కీడు చేసిన వారు ఉండొచ్చు,
మనకు నష్టం చేసిన వారు ఉండొచ్చు, మనకు బాధ కలిగించిన వారు ఉండొచ్చు, మన ఇంట్లోనే ఉండొచ్చు, మన సమాజంలో ఉండొచ్చు, మన సంఘంలో ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు. మనకు కీడు చేసిన వారి మధ్య మన ప్రవర్తన ఎలా ఉంది, అది మనకు నష్టం చేసిన వారి మధ్య మన జీవిత విధానం ఎలా ఉంది. వారు కీడు చేశారని కీడు చేస్తున్నామా, వారు నష్టం చేశారని నష్టం చేస్తున్నామా, వారు పగబట్టారని పగబడుతున్నామా? పగకు ప్రతిగా ప్రేమ చూపగలిగితే, కక్షకు ప్రతిగా సహించగలిగి దయ చూపగలిగితే శత్రువులను సైతం స్నేహితులుగా చేసుకోవచ్చు అన్న ఆ సత్యం ఇదో ఇస్సాకు నుంచి మనం నేర్చుకుంటున్నాం. మన మీద పగబట్టిన వారు సైతం మన పట్ల ప్రేమ జాలి దయ చూపుతారనేది ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రియ ప్రభువును చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మన జీవిత విధానం పౌలుతో కూడా కలుపుకొని అంటాడు. మనం అందరం, మనము శత్రులం, మనము బలహీనులం, మనము భక్తిహీనులం, మనం పాపాత్ములం, మనలో ఏ మంచి లేదు. మంచివారి ఎడల ఎవరైనా ఒకవేళ త్యాగం చేయొచ్చేమో, కానీ మనలో ఏ మంచి లేదు. మంచి లేని వారివైనా మన ఎడల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ప్రేమ చూపాడు. ప్రభు యొక్క ప్రేమ ఉదయకాలం అనేకులు ఎదుట మనం వెల్లడిపరచగలిగితే మన మీద పగబట్టిన వారు సైతం ఒకనాడు మన దగ్గరికి, మన పాదాల దగ్గరికి వారు వస్తారు. ప్రభు యొక్క ప్రేమ ఎంతో గొప్పది, ప్రభు యొక్క సహనం ఎంతో గొప్పది, ప్రభు యొక్క దయ ఎంతో గొప్పది. ప్రభులాగా క్షమించిన వారు ఉన్నారా? ప్రభులాగా ప్రేమించిన వారు ఉన్నారా? ప్రభులాగా సహించిన వారు ఉన్నారా? ఆలోచన చేయండి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా సహించేదెవరో యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నిజంగా ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో, లోకములో ఎవ్వరూ లేరు. ఆయనలాగా ప్రేమించిన వారు, ఆయనలాగా క్షమించిన వారు, ఆయనలాగా సహించిన వారు, ఆయనలాగా దయ చూపిన వారు, ఆయనలాగా త్యాగం చేసిన వారు లోకములో, చరిత్రలో ఎవరు లేరు. ప్రియులా, ఆ ప్రియ ప్రభువుకు సాటి అయిన వారు ఇంకెవరూ లేరు. ఆయనే సాటి. ఆయన పిల్లలమైన మనము కూడా ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న క్షమా గుణం వెల్లడి చేయగలిగినప్పుడే ఇస్సాకులాగా మనం కూడా గొప్ప చేయబడగలం, ఆశీర్వదింపబడగలం, అభివృద్ధి చెందగలం, అనేకులకు ప్రభు ప్రేమను ప్రజ్వలింప చేయగలం, ప్రకటింప చేయగలం. ఈ అనుభవం మనం కలిగి ఉందాం. ఈ ఉదయకాలమున ఇంకా ఈ కూడికలో నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు ప్రభు ప్రేమను విన్నాం, ఎన్నిసార్లు ప్రభు క్షమా గుణాన్ని విన్నాం, ఎన్నిసార్లు ప్రభు సహనాన్ని విన్నాం. అయినా లెక్క చేయక దాటి వెళుతున్నావా? ఆయన కృపను దాటేసి వెళుతున్నావా? ఆయన దయను కాదని వెళుతున్నావా? ఆయన ప్రేమను కాదని వెళుతున్నావా? ఉదయకాలం ఆలోచన చేయి. న్యాయం కాదు. ప్రభు ప్రేమించి ప్రాణం పెట్టాడు, రక్తము ధార పోశాడు, మన నుంచి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రియ ప్రభు ఉదయకాలం నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీతో ఉండాలని, ఆయన నీతో కలిసి జీవించాలని ఆ ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, ఆ ప్రియ ప్రభువుకు జీవితాన్ని అప్పగించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే మేలు, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ, ఆ నిత్య జీవం పొందాలని ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగా.
నన్ను ప్రేమించి ఈ మధ్యకు వాక్యం అందించడానికి ఆహ్వానించిన పెద్దలను, అలాగే మిమ్మల్ని అందరిని బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తాను. నరకము నుండి తప్పించి జీవములోనికి దాటించిన మా దేవ, నీకు ఎనలేని స్తోత్రములు తండ్రి. అవును నాయన, ఉదయకాలమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించేవారిగాను, నిన్ను గణపరిచేవారిగాను, నిన్ను మహిమపరచున్నట్లుగా తండ్రి అలనాడే మీరు సంఘాన్ని ప్రేమించారు. ప్రేమించిన నాటి నుండి నేటి వరకు నీ కృపను భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రములు. దయగల తండ్రి, ఆరాధన అంతటిలో నీ తోడు సహాయం ఇచ్చి మర్యాదగాను క్రమంగాను సాగించారు. నీకు వెళ్ళలేని స్తోత్రములు. అంతేకాదు, మీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై చేతులు చాచి ఉండగా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వాదించండి, మేలుకొల్పండి. దయగల మా తండ్రి, కృపగల నాయన, అవును తండ్రి, ఆకమల నుండి నీ సేవకుడు నీ సన్నిధిలో నిలిచి కొన్ని మాటలు మాట్లాడి ఉండగా సంఘానికి క్షేమకరమైన సంగతులను అందించి మేలుకొల్పాడు. నీకు వెళ్ళలేని స్తోత్రములు. అవును తండ్రి, ఇదిగో రాజును ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రములు. అవును తండ్రి, పుట్టినది మొదలుకొని నీ కృపను భద్రపరిచి కాచి కాపాడి యుక్త వయసు వరకు నీ కృపను భద్రపరిచి తండ్రి యుక్త వయసులో ఒక భర్తనిచ్చి తండ్రి, అంతేకాదు గర్భఫలాలను కూడా ఇచ్చావు. నీకు వెళ్ళలేని స్తోత్రములు. దయగల తండ్రి, కృపగల నాయన, పుట్టినది మొదలుకొని ఇదిగో ఈ పాపను నీ కృపను భద్రపరచండి, కాపాడండి. అవును తండ్రి, మునుముందు నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడబడినట్లుగా నీ కృపను దయచేయండి. వారిరువురికి నీ కృపనిచ్చి ఆదుకొని ఆదరించుమని, ఇరుకులు ఇబ్బందులను తొలగించుమని, లేని స్థితిగతులను తొలగించుమని, సమృద్ధిని దయచేయమని, సంటి పాపను నీ కృపను భద్రపరిచి కాపాడుమని, అన్ని విధాల నీ కృపనిచ్చి ఆదుకొనుమని, సంఘంతోనూ మాతోనూ పిల్లలతోనూ నీ కృపను ఉంచి నడిపించుమని మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.